నమస్కారం. ఈటీవీ2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. భూమి ఆకాశాలంతటా విశేషంగా వ్యాపించి అన్నింటినీ ఆక్రమించిన దేవుణ్ణి విష్ణుమూర్తిగా మహాభారతం నిర్వచించింది. అలాంటి విష్ణుమూర్తి ఎన్నో అవతారాలు దాల్చాడు. కలియుగంలో శ్రీ వెంకటేశ్వరుడిగా 7 కొండలపై పూజలందుకుంటున్నాడు. తిరుమలగిరి శిఖరంపైనే కాక ఊరూరా శ్రీనివాసుడికి భక్తులు గుడికట్టి స్వామిని సేవించుకుంటూ తరిస్తున్నారు. ఆ నేపథ్యంలోని శ్రీనివాస దివ్య సన్నిధానం రంగారెడ్డి జిల్లా మేడ్చల్లో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయం. ఇవాల్టి తీర్థయాత్రలో ఆ ఆలయ విశేషాలను వీక్షిద్దాం రండి. ప్రకృతి రమణీయత ఉట్టిపడే ఆహ్లాదకర పరిసరాల్లో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయం నెలకొని ఉంది. కలియుగ వైకుంఠం ఇదేనా అనే రీతిలో ఆలయ సౌందర్య శోభ భక్తుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. 2005వ సంవత్సరం మే 2వ తేదీన శంకుస్థాపన జరుపుకున్న ఈ ఆలయ సముదాయం 2008వ సంవత్సరం ఫిబ్రవరి 8వ తేదీ నాడు ప్రతిష్టాపన ఉత్సవాన్ని నిర్వహించుకుంది. 7 కొండలపై వెలసి ఎల్ల లోకాల్ని రక్షించే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వరుడు. కలియుగ నాయకుడిగా, కలి కల్మషాల్ని నివారించే ఆపదుద్ధారకుడిగా శ్రీనివాసుడు అనాదిగా భక్తుల మొరల్ని ఆలకిస్తున్నాడు. తిరుమల శిఖరంపై తరతరాలుగా కొలువు తీరి కొండంత వరాలిచ్చే కోనేటి రాయుడిగా పూజలందుకుంటున్నాడు. ఆ స్వామి రూపురేఖలతో ఊరూరా ఆలయాలు వెలిశాయి. భక్తుల పాలిట ఇలవేల్పు అయిన ఆ శ్రీనివాసుణ్ణి భక్తులు తమ సమక్షంలో ప్రతిష్ఠించుకొని తరిస్తున్నారు. ఆ నేపథ్యంలోని శ్రీ శ్రీనివాస దివ్య సన్నిధానం రంగారెడ్డి జిల్లా మేడ్చల్కి సమీపంలో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి సన్నిధి. హైదరాబాద్ నాగ్పూర్ ప్రధాన రహదారిలో మేడ్చల్కి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయం నెలకొని ఉంది. చక్కటి రోడ్డు మార్గం, రహదారికి ఇరువైపులా చెట్లతో ఆలయానికి వెళ్లే దారి ఆకర్షణీయంగా ఉంటుంది. సుదూరం నుంచే శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయం కనిపిస్తుంది. ఆ దివ్య సన్నిధాన్ని వీక్షించిన భక్తులకు అలౌకికానుభూతి కలుగుతుంది. వెన్నెల గడ్డకట్టిందా అన్నట్టుగా భ్రాంతికి గురిచేసే స్వామివారి ఆలయ సముదాయం భక్తులకు నేత్రపర్వం చేస్తుంది. వెండి వెన్నెల వెల్లవేసినట్టుగా ఆలయ ప్రాంగణం ధవళ కాంతుల్ని విరజిమ్ముతూ ఉంటుంది. పాలరాతి కట్టడం వలె ఆలయ సముదాయ సౌందర్య శోభ ఆకట్టుకుంటుంది. పచ్చని ప్రకృతి మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆలయం చూడముచ్చటగా విరాజిల్లి ఉంటుంది. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయ రాజగోపురం 5 అంతస్తులతో కూడి ఉంటుంది. గోపురం పైన పంచ కలశాలుంటాయి. ఆలయ లోగిల్లోకి ప్రవేశించడానికి 2 వైపులా దారులుంటాయి. ఈ 2 దారులు కలిసే చోట ధ్వజస్తంభం ఉంటుంది. లోహపు తొడుగు తీర్చిదిద్దిన ఈ ధ్వజస్తంభంపై ముందు భాగంలో తిరునామం, దీనికి అటు ఇటు శంఖు చక్రాలుంటాయి. దినమణి మండల మండన భవఖండన
భక్తులు ధ్వజస్తంభం బలిపీఠం దగ్గర కొబ్బరికాయలు కొడతారు. జయ జయ దేవ మధుముర నరక వినాశన గరుడాసన ఈ సురకుల కేళి నిదానా జయ జయ దేవ జయ జయ దేవ అమల కమల దళలోచన భవమోచన ఈ త్రిభువన భవన నిదానా జయ జయ దేవ హరే జయ జయ దేవ నిర్మాణం పూర్తి చేసుకుని కొద్ది కాలమే అయినా ఈ ఆలయం భక్తుల్ని విశేషంగా ఆకర్షిస్తోంది. సువిశాలమైన ఆలయ ప్రాంగణం ఈ సన్నిధానానికి ప్రత్యేక ఆకర్షణ. ఆలయ ప్రదక్షిణల అనంతరం భక్తులు ప్రధాన ఆలయ ముఖ మంటపానికి చేరుకుంటారు. ముందుగా మంటపానికి అభిముఖంగా ఉన్న గరుడాళ్వార్ని సేవించుకుంటారు. తర్వాత మంటపంలోకి అడుగెడతారు. కలియుగమిటులైన కలదుగాని కరుణ జలజాక్ష హరి హరి సర్వేశ్వరా కలియుగమెటులైన కలదుగాని కరుణ జలజాక్ష హరి హరి సర్వేశ్వరా సర్వేశ్వరా సర్వేశ్వరా. పలు ఆకృతులతో కూడిన స్తంభాలతో తీర్చిదిద్దబడిన ముఖ మంటపం శోభస్కరంగా ఆకట్టుకుంటుంది. గర్భాలయానికి ఇరువైపులా ద్వారపాలకులుగా జయ విజయుల మూర్తులుంటాయి.